హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే గానీ అందరూ వీడియోస్ చూస్తున్నారు. బట్ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి ప్లీజ్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అయితే ఈరోజు ఏంటంటే డైలీ వ్లాగ్ స్టార్ట్ చేశాను కదా! సో నేను రోజు ఇంట్లో ఏం చేసుకుంటానో అదే వ్లాగ్స్ అండి. అదే వీడియోస్‌గా పెడతాను. మరి ఇంకేమైతే పెట్టలేను. సో ఈరోజైతే ఇంకా మార్నింగ్ అయితే లేచి స్నానం చేసి బట్టలు ఉతికేసి ఇల్లంతా తుడిచేసి దీపం అయితే పెట్టేశానండి. ఈరోజు దీపం ఏ విధంగా పెట్టుకున్నానో చూసేద్దామా మరి. దీపం అయితే సింపుల్గా ఎప్పటిలాగే పెట్టేసుకున్నానండి. పువ్వులు తెచ్చుకున్నాను. ఈరోజు అయితే పువ్వులు లేవండి. పువ్వులకు వెళ్ళాను, అందుకే లేట్ అయిపోయింది కొంచెం. బట్ లేట్ అయినా సరే మంచిగా పూజ అయితే అయిపోయింది. ప్రసాదంగా అయితే జామకాయ పెట్టేశాను. పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. పూజ అయితే అయిపోయింది కదా! ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. వంట ఏంటంటే రైసు, రసము, అంబలు చేయాలి, ఎగ్ ఉడకబెట్టాలి. నెక్స్ట్ తోటకూర కర్రీ మొన్న అయితే మా బావ అయితే తోటకూర తీసుకొచ్చారు కదా, అదైతే ఉంది. సో తోటకూర అయితే ఎక్కువే ఉంది. ఇంకా ఏం కర్రీ అయితే వండను, తోటకూర ఫ్రై చేసేస్తాను. ఇప్పుడైతే ఒకవైపు రైస్, ఒకవైపు రసం పెట్టేసి తోటకూర అయితే కడిగేస్తాను. కాడలతోనే కడుగుతానండి. మనం కట్ చేసి కడుక్కున్నాం అనుకోండి మట్టి గట్టి ఉండిపోద్ది. సో కాడలతో మంచిగా కడిగేసామనుకోండి మంచిగా ఉంటుంది. కాడలతో కడిగేసి కట్ చేస్తాను. ఒకవైపు అయితే రైస్ పెట్టేశాను, రెండో వైపు అయితే రసం పెట్టేశాను. ఇదిగోండి కాడలతో అయితే తోటకూర అయితే నీట్గా కడిగేసాను. తోటకూర వండడం కోసం అయితే వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసాను. తోటకూర అయితే నేను వెల్లుల్లిపాయలతో మాత్రమే వండుతానండి. కొంతమంది అయితే ఉల్లిపాయలు కూడా వేస్తారు, బట్ నేనైతే వెల్లుల్లిపాయలు మాత్రమే వేసుకొని వండుకుంటాను. సరే మీరు ఎలా వండుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే వెల్లుల్లిపాయలు వేసుకొని అయితే ఫ్రై చేసుకుంటాను తోటకూర అయితే. వంట అంతా అయిపోయిందండి. తోటకూర అయితే ఫ్రై చేస్తాను, వీడియో అయితే తీయలేదు. రసం కూడా పోపు పెట్టేశాను. టిఫిన్కి అయితే ఉప్మా చేశాను. సో ఇప్పుడైతే పిల్లలు తింటారు. ఎగ్ అయితే ఆల్రెడీ ఇచ్చేసాను, తినేశారు. ఇప్పుడైతే స్నాక్స్కి అయితే మా బావ అయితే బొప్పాయి అయితే కట్ చేస్తున్నారు. ఇది కట్ చేస్తే స్నాక్స్ బాక్స్లోనే వేసేస్తాను. మా బావ అయితే బొప్పడం పండు కట్ చేసేస్తున్నాడండి. ఇందులో అయితే వైట్ పిక్కలు ఉన్నాయి, ఇవన్నీ తీస్తున్నారు నీట్గా. అవి మామూలు చేతితో తీస్తూ వచ్చేస్తాయి, కానీ ఆ బొప్పడం పండుగ అయితే ఆపరేషన్ చేస్తున్నాడు మా బావ. మోక్ష అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయిందండి. స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. అన్నీ సర్దుకుంది. వాటర్ బాటిల్ పెట్టుకున్నావా బ్యాగ్లో? ఎంత బరువు ఉన్నాయి చూడండి. ఇంకా యూకేజీ చదువుతుంది. బుక్స్ మాత్రం ఇన్ని ఇచ్చారు. బాయ్. ఈవినింగ్ నువ్వు ఒకదాని వచ్చేస్తావా స్కూల్ నుంచి? రావాలా నేను? నువ్వు ఒకదాని రాలేవా? బండి కావాలా? బండి ఉంటే వచ్చేస్తావా? సరే అయితే మంచిదే. ఓకే బాయ్ అయితే. 8:30 అయ్యింది. క్లైమేట్ మాత్రం ఇంకా కూల్గానే ఉంది. మా బావ మా మోక్ష అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. మా బావ అయితే కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఇంకా క్లైమేట్ ఇంకా ఎండ ఎక్కట్లేదండి. రోజు వర్షం పడుతుంది ఇక్కడైతే. ఎండ అయితే అసలు ఎక్కట్లేదు. ఓకే బాయ్ బాయ్. జాగ్రత్తగా కూర్చో. బావ అయితే వెళ్ళిపోయారండి. ఇప్పుడైతే నేను బట్టలు అయితే ఫస్ట్ ఆరబెట్టేస్తాను, తర్వాత మిగతా పనులు చేస్తాను. రోజు ఇంట్లో ఆరబెట్టుకుంటే ఏం బాగాలేదు. ఈరోజు కూడా క్లైమేట్ అయితే కూల్గా ఉంది, బట్ ఎండ ఎక్కుద్దేమో అనుకుంటున్నాను. కాసేపు చూసైనా వేయాలి, లేదంటే ఎప్పుడైనా వేసేస్తాను. ఫస్ట్ అయితే టిఫిన్ తినేస్తాను, ఎందుకు మంచిది. మళ్ళీ వర్షం పడితే మళ్ళీ థర్డ్ ఫ్లోర్ ఎక్కాలండి, చాలా కష్టంగా ఉంది పైకి వెళ్ళి ఆరబెట్టాలంటే. సో అందుకే ఫస్ట్ అయితే టిఫిన్ తినేస్తాను, తర్వాత ఎండెక్కితే పైన ఆరబెడతాను, లేదంటే ఇంట్లోనే ఆరబెట్టేస్తాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ తింటాను. టిఫిన్ అయితే తినేస్తానండి. ఇప్పుడైతే అసలైన పని ఉంది. చూడండి, తోటకూర అయితే కప్పులో ఊర్చేస్తాను. రసం అయితే ఇందులో వేసేస్తాను. అన్నం కొంచెం ఉంది, సరిపోతుంది మా ఇద్దరికి అయితే. ఇప్పుడైతే కిచెన్ అంతా క్లీన్ చేయాలి. చూడండి, స్టవ్ అంతా ఇలా అయిపోయింది. వండగా వచ్చిన సామాన్లు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇప్పుడు ఇవన్నీ తోమేస్తే నీట్గా క్లీన్ చేసేయడం అయిపోతుంది. సో ఇప్పుడైతే నీట్గా కిచెన్లో అయితే క్లీన్ చేసేస్తాను. ఫస్ట్ అయితే తోమేస్తానని, తోమేసిన తర్వాత ఇంకా పిల్లలు ఆడుకున్నారు ఇంతసేపు, ఎక్కడో అక్కడ పడేసారు. అవన్నీ తీసేసి నీట్గా సర్దుకోవాలి. సామాన్లు అన్నీ తోమేశానండి. ఇప్పటికైతే అయ్యాయి. చాలా ఎక్కువ సామాన్లు ఉంటున్నాయి, ఎందుకంటే ఎగ్గు, కూర, రసము, అన్నము అన్నీ వండితే మరి ఎక్కువ అవ్వేనంటే అవన్నీ తోమడానికి ఈ టైం పట్టింది.
నీట్గా అన్నీ తోమేసి అన్నీ ఊడ్చేసాను కదా, సో నీట్గా అన్నీ క్లీన్ చేశానండి. సింక్ అంతా ఖాళీ. ఇప్పుడైతే కొంచెం ఇడ్లీ కోసం అయితే పప్పు కూడా నానబెట్టాను. తొందరగా నానబెట్టామనుకోండి మంచిగా నానుతుంది, మంచిగా బాగుంటుంది, ఇడ్లీ మెత్తగా వస్తుంది. అందుకే తొందరగా నానబెట్టేసాను. పని అయితే కిచెన్ పని అయితే అయిపోయినట్టే ఇప్పటికి. ఇంట్లో ఆరబెట్టిన బట్టలన్నీ తీస్తానండి. ఇప్పుడైతే ఇవన్నీ మడత పెట్టాలి. నెక్స్ట్ బెడ్ చూడండి ఎట్లా చేస్తారు మా పిల్లలు. బెడ్ అంతా నీట్ సర్దాలి. మళ్ళీ మా బావ బట్టలు అయితే మొన్న ఉతికాను కదా ఎక్కువ, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఐరన్ చేయాలి. చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది ఐరన్ చేసినప్పటికి. చూడండి ఎక్కడవక్కడ ఎలా పడేసారో మా పిల్లలు అయితే ఇవన్నీ పడేసారు కదా, సో ఇవన్నీ ఎక్కడవక్కడ పెట్టేసి నీట్గా సర్దేస్తాను. సర్దేసి అయితే ఆ బట్టలన్నీ ఐరన్ చేయాలండి. చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి, బట్ తప్పదు, చెయ్యాలి, చేస్తాను. ఫస్ట్ అయితే ఇల్లంతా నీట్గా సర్దేసి నీట్గా తుడిచేస్తాను, తర్వాత ఐరన్ చేస్తాను. అప్పుడే నీట్గా ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే పని స్టార్ట్ చేస్తాను. ఎంత నీట్గా సర్దిస్తానంటే అంత నీట్గా ఎక్కడవక్కడ పెట్టేశానండి. మీద ఉన్న బట్టలన్నీ మడత పెట్టేశాను, బొమ్మలు కూడా తీసి ఎక్కడక్కడ పెట్టేశాను, బెడ్ కూడా సర్దేశాను. అదేవిధంగా ఇక్కడ కబోర్డ్ కూడా సర్దేశాను, ఇక్కడ ఉన్నవన్నీ సామాన్లన్నీ సర్దేశాను. ఇప్పుడైతే ఐరన్కి అయితే అన్నీ రెడీ చేస్తాను. బట్టలు అయితే చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఇప్పుడు ఐరన్ చేయాలి. అయితే బట్టలన్నీ ఐరన్ చేసేస్తున్నానండి. ఇంకా హీట్ ఎక్కలేదు, హీట్ ఎక్కాక ఈ బట్టలన్నీ ఐరన్ చేసేయడమే. బట్టలన్నీ ఐరన్ చేసిన తర్వాత ఇంకా చాలా పని ఉంది, చూడాలి ఇంకా ఈరోజు ఎన్ని పనులు చేస్తానన్నది. ఇంకా మోక్ష కూడా నేనే ఈవినింగ్ తీసుకురావాలి, అస్సలు ఖాళీ ఉండట్లేదండి. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ అరేంజ్ చేయాలండి. ఎన్ని బట్టలు ఉన్నాయో చూడండి. బట్ ఏం చేస్తాను, ఈ మధ్యన కొంచెం ఒంట్లో బాగాలేక బట్టలన్నీ ఉంచేస్తాను, ఒకసారి చేయవలసి వస్తుంది. ఇలా ఉంచుకుంటే చాలా రిస్క్ అండి, అందుకే నేను ఎప్పుడు పనులు అప్పుడే చేసుకుంటాను. బట్ ఐరన్ చేస్తానండి, ఒక 3 days నుంచి అయితే వదిలేసాను. అంటే వర్షం పడుతుంది కదా, బట్టలు ఆరట్లేదు, ఎక్కడ వేసుకుంటాము, ఇంట్లో ఆరబెట్టుకుంటే స్మెల్ వచ్చేస్తాయి, అలా అనేసి వదిలేసాను. ఇప్పుడైతే ఎక్కువైపోయి ఇప్పుడన్నీ ఉతికేసి ఐరన్ చేయాలి. ఉతికేసాను, ఐరన్ చేయాలి. చాలామంది అంటారు కదా ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేయాలి, వండడము, తినడము, పడుకోవడం అనేసి. వండడము, తినడం కూడా ఇంట్లో పనులన్నీ చేయాలంటే ఎంత కష్టం అండి. కొంతమంది అయితే కొన్ని చేస్తారు, కొన్ని వదిలేస్తారు, అంటే అన్నీ ఒకసారి చేసుకుందాం అనుకుంటారు. బట్ అట్లా చేసుకుంటే మాత్రము మైండ్ ప్రెజర్ ఎక్కువ పడిపోద్ది. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకున్నాం అనుకోండి, పని కూడా తొందరగా అయిపోతుంది, మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు పనులు అప్పుడే చేసేస్తాను. బట్టలు ఎప్పుడు అప్పుడే ఐరన్ చేసేస్తానండి. ఎందుకంటే మా బావ అన్ని జీన్ ప్యాంట్లు వేస్తారండి. ఆ జీన్ ప్యాంట్లు ఉతకాలంటే పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎంత బరువు ఉంటాయి అంటే అంత బరువు ఉంటాయి. బట్ ఏం చేస్తాను, ఉతకాలి, వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోతాయి. అవన్నీ చిరిగిపోయి అనుకోండి, ఎంత కాస్ట్లీగా కొన్నివి, ఎంత ఖర్చు పెట్టి కొనుక్కున్నవి చిరిగిపోతే ఏం బాగుంటుంది. అలా అనేసి నేనే ఉతుకుతాను. నేను ఒక వాషింగ్ మిషన్ అయిపోయాను. సో ఇప్పుడైతే ఈ బట్టలన్నీ ఐరన్ చేస్తాను. బట్టలన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంక ప్యాంట్లు అయితే ఫైన్ పెట్టడం వల్ల షర్ట్లు అయితే ఇంటికి కనిపించట్లేదు. సో ఇవన్నీ ఐరన్ అయితే చేసేసాను. ఐరన్ బాక్స్ అయితే ఇక్కడే ఉంది, మా పాపకి అందకుండా పైన అయితే పెట్టాలి, లేదంటే కాలిపోతుంది. ఇంకా వేడిగా ఉంది ఇంకా. సో అందుకు పైన అయితే పెట్టేస్తాను. బట్టలు అయితే ఐరన్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే కబోర్డ్లో సర్దేయాలి. అన్నీ బెడ్ మీద తెచ్చేసానండి. ఇప్పుడైతే ఇవన్నీ సర్దేయాలి. ఈ కబోర్డ్లో అయితే సర్దేస్తాను. చూడండి మా బావకి ఎన్ని బట్టలు ఉన్నాయో, ఇవన్నీ నేనే ఐరన్ చేశానండి. ఎప్పుడప్పుడు ఐరన్ చేసి ఇలా పెట్టేస్తాను. మా బావకు నచ్చిన షర్ట్ అయితే వేసుకుంటారు. సో ఈ కబోర్డ్లోనే మళ్ళీ మా బావ బట్టలు అయితే పెట్టేస్తాను నీట్గా. చూడండి బట్టలన్నీ నీట్గా పెట్టేశాను. అమ్మయ్య, ఒక పని అయితే అయిపోయింది. బట్టలన్నీ ఐరన్ చేస్తాను. కానీ బట్టలన్నీ ఐరన్ చేసినప్పటికి టైం అయితే ఇప్పుడు 1 గంట అయ్యింది. ఇప్పుడైతే వాటర్ వస్తుందండి, మంచినీళ్ళు అయితే వస్తున్నాయి. ఇప్పుడైతే పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకోకపోతే ఇంకా మళ్ళీ రేపు ఎవరు ఎల్లుండి ఇస్తారు. సో మంచినీళ్ళు అయితే పట్టుకోవాలి. ఇంకా పని ఉందండి. చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మంచినీళ్ళు పెట్టేస్తాను. అయితే స్కూల్ నుండి తీసుకొచ్చేసానండి. తినేసి వాటర్ పట్టిన తర్వాత తినేసి అయితే బట్టలని తీసాను, వర్షం పడుతుందేమో అని మడత పెట్టానన్ని. తర్వాత కాసేపే రెస్ట్ అండి. ఈరోజు కేక్ చేద్దాం అనుకున్నాను. పాపం మోక్ష అయితే ఈరోజు కేక్ చేయమని చెప్పింది, బట్ కేక్ అయితే చేయలేదు. ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇదిగోండి, బొప్పాయి అయితే ఇంట్లో ఉంది కదా, అదైతే కట్ చేస్తాను. బొప్పాయి అయితే బాగా మెత్తగా అయిపోయింది. సో మరి ఇంకెందుకనేసి కట్ చేసి ఇచ్చేస్తే తింటుంది మోక్ష. సరే అండి, చాలా బాగుంది, స్వీట్గా. కొంచెము
బాగా ముగ్గిపోయిందనమాట. మేము చూసుకోలేదు. ముందు కొంచెం బొప్పాయి ఏంటంటే మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంలో ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా బాగుందండి, స్వీట్గా ఉంది. సో బొప్పాయి అయితే తినేస్తారు. మళ్ళీ ఇంకా జామకాయ అయితే ఇచ్చాను, అదైతే తింటున్నారు. ఇప్పుడైతే మోక్షకి హోంవర్క్ చేయిస్తాను. అలాగే పప్పు నానబెట్టాను కదా ఇడ్లీ కోసం, అదైతే మిక్సీ కొట్టేస్తాను, తర్వాత వంట చేస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ హోంవర్క్ చేయించేస్తాను. ఇంకా వీడియో అయితే మరి తీయనండి, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువైపోయింది, లెంత్ ఎక్కువైపోతుంది. సో ఇక్కడ వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్స్, ఓకే గాయస్, సీ యూ టుమారో, బాయ్.